హాయ్ గైస్, దిస్ ఇస్ థామస్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ మహాభారతాన్ని దృష్టిలో ఉంచుకొని సొంతంగా నేనే రాసింది. ఇందులో ధర్మం కన్నా అధర్మం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది మీరు వింటున్న కొద్దీ కథలో చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. గూస్ బంప్స్ మాత్రం పక్కా వస్తుంది. ఇది మీరు ఒక స్టోరీ చెప్తే వింటున్నట్టు అర్థం చేసుకోకండి. ఒక అడ్వెంచర్ మూవీ చూస్తున్నాం అని ఊహించుకొని వినండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ కథలో మీకు ఏ పాత్రలు ఉంటాయో చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఈ కథలో ఆడవాళ్ళ పాత్రలు చాలా వైలెంట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కథ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అర్థం చేసుకొని ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మాత్రం గూస్ బంప్స్ తప్పకుండా వస్తాయి. సో డోంట్ మిస్ ఇట్ అండ్ వాచ్ కంప్లీట్ వీడియో. ఇందులో బాలకాండం నుంచి యుద్ధకాండం వరకు చాలా విధ్వంసాలు అయితే జరుగుతాయి. కేశవధరణి ఈ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ కథలో వీళ్ళే ముఖ్యమైన పాత్రలు. వీళ్ళిద్దరి మీదే కథ మొత్తం సాగుతుంది. అసలు ఈ కథ మొదలయ్యేది చంచల దేవాతో. ఈయన ఎవరో కాదు, కేశవ యొక్క తాతగారు. ఇతను ఒక్కడే తన సైన్యంతో 2 పెద్ద రాజ్యాలను గెలిచి ఆ రాజ్యాల రాణులను పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఇంకా దేవయాని అని ఒక రాణి, దేవరాజ్యానికి చెందినది. తను యుద్ధంలో పాల్గొనిందంటే 100 మంది మగవారిని కూడా ఒకేసారి సమాధానం చెప్పే రాణి. తన ఆయుధాన్ని చూసి గజగజ వణికిపోయే రాజులు ఉన్నారు. ఈమెకు తన రాజ్యం మీద ఎవరికన్నైనా పడిందని తెలిసిందంటే తను మారువేషంలో వెళ్ళి వాళ్లను బురిడి కొట్టి సవాల్ విసిరి మరీ యుద్ధానికి రమ్మని చెప్పి వాళ్లతో యుద్ధం చేసి గెలిచే సత్తా ఉన్న రాణి దేవయాని. ఈమె ఎవరో కాదు, కేశవకు వదిన. తల్లి కంటే కూడా ఎక్కువ ప్రేమను చూపేది కేశవ పైన. ఈ విషయం పక్కన పెడితే కుందన అనే ఒక స్త్రీ 72 మదమెక్కిన ఎద్దులను, తన యవ్వనంలో ఊరిని పాడు చేస్తున్న రాక్షస ఎద్దులను మట్టుబెట్టింది. ఆడదే అని అనుకోకండి, ఈ కథలో ఆది పరాశక్తులు వీళ్ళు. చెప్పాను కదా, ఈ కథలో ఆడవాళ్ళ క్యారెక్టర్ చాలా వైలెంట్గా అయితే ఉంటుంది. అసలు ఈ కుందన ఎవరో కాదు, కేశవ యొక్క తల్లి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ మొదటి నుంచి చూసి అర్థం చేసుకోండి. కేశవ అంటే ముఖ్యమైన పాత్ర అన్నాను కదా, ఈయనకు 6 అన్నలు. ఈ 6 అన్నల పేర్లు దేవేంద్ర, విక్రమార్క, విజయేంద్ర, కార్తికేయ, చంద్రయ్య, సూర్యదేవ. చివరివాడు కేశవ. వీళ్ళ తండ్రి గారి పేరు వచ్చేసి కిస్కోట దేవ. ఇతనికి 3 భార్యలు. మొదటి భార్య కుమారులు 5, రెండవ భార్య కుమారుడు ఒక్కడే ఉంటాడు, మూడవ భార్య కుమారుడు ఒకడే ఉంటాడు, అతనే కేశవ. మొదటి భార్య కుమారులు 5 కదా, ఆ 5 కూడా రెండవ భార్య కుమారుడైన సూర్యదేవను చాలా ప్రేమగా వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. కానీ ఈ 6 కలిసి కేశవను మాత్రం అసలు వాళ్ళ తమ్ముడిలాగైతే చూడరు. వాళ్ళ నాన్నకు పుట్టాడని ఒక్క కారణంతో వాళ్ళ తండ్రి గారి ముందు కేశవని కూడా బాగా చూసుకుంటున్నట్టు నటిస్తారు. కేశవకి మాత్రం ఈ 6 అన్నలంటే ప్రాణం. అసలు కేశవ ఒక ఉంచుకున్న ఆమెకు పుట్టి వాళ్లతో సమానం అయ్యాడని వాళ్ళ 6 కోపం. అవును, కేశవ చెంచాల రాజ్యం అంటే ఆ రాజ్యమే. అందులో పనిచేసే తక్కువ జాతికి సంబంధించిన ఆవిడను మత్తులో కిస్కోట దేవ ఒకరోజు రాత్రి సమయంలో కుందన అనే స్త్రీని సంగమిస్తాడు. వాళ్ళకి ప్రతిరూపమే ఈ కేశవ. ఇందులో అతి ముఖ్యమైన శక్తివంతమైన పాత్రలు 2. మొదటి పాత్ర గరుడరాజు. రెండో పాత్ర గురించి చెప్పే ముందు గరుడరాజు గురించి అయితే చెప్తాను. గరుడరాజుకి చాలా అవమానాలైతే ఉంటాయి. అతను చాలా శక్తివంతుడు. అతను చేసే యుద్ధంలో తన ఎదురుపోటీ ఎవరైతే ఉంటారో ఆ రాజ్యంలో ఉన్న రాజులు రాజ్యం వదిలి పారిపోయేవారు. తను ఒక కిలికిలి అని ఒక పెద్ద రాక్షసుని చంపి తన బలమేంటో తెలియజేశాడు. ఒకరోజు మారువేషంలో ఉన్న ఒకతనితో గరుడరాజు యుద్ధం చేస్తాడు. ఆ మారువేషంలో ఉన్నది నేను 2 ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి అన్నాను కదా, రెండో అతనే ఇతను. గరుడరాజు తనతో చేస్తున్న ఆ యుద్ధం చూసి ఒక్కసారిగా తను బలాయోధుడా, నీ యుద్ధానికి మెచ్చితిని అని తన అసలు రూపం చాలించాడు. అతనే హనుమంతుడు. అప్పుడు గరుడరాజు, ప్రభు నువ్వా, నీతోనా నేను ఇప్పటిదాకా యుద్ధం చేసింది? అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించిన నీతోనా యుద్ధం చేసింది? రాక్షస సైన్యాన్ని మట్టుపెట్టి రావణుడి సింహాసనాన్ని పంపించిన నీక నేను ఎదురొచ్చింది. ఒక చిన్న నిప్పురవ్వతో తిప్పలు పెట్టి లంకా నగరాన్ని అగ్నిలో అలికిన వీరుడి పైననా నేను యుద్ధం గెలవాలనుకుంది. నువ్వు గనుక అనుకొని నాతో యుద్ధం చేస్తే ఈ చిటికేడు వేళ్లతో ఎగిరిపోయే ప్రాణం నాది.
క్షమించు ప్రభు అని అన్నప్పుడు నేను నీ యుద్ధాన్ని చూసి మెచ్చాను, నాకు నీ సహాయం కావాలి అని హనుమంతుడు అడిగినప్పుడు ఇంతటి గొప్ప వీరుడికి నా సహాయమా, చెప్పు ఏమైనా చేస్తాను అని గరుడరాజు అనగానే హనుమంతుడు ఇలా అన్నాడు. ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఈ కథలో ఎవరెవరు ఉంటారో వాళ్ళ పాత్రలేమిటో అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. ఈ కథ మొదటి సీజన్ అనేది ఇప్పటి నుంచి ఆరంభం అవుతుంది. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అంతటి గొప్ప వీరుడైన హనుమంతుడికి గరుడరాజు యొక్క సహాయం ఎందుకు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలను ఫాలో అవ్వండి. అండ్ మన వీడియోల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.